బంగారం చోరీ అవడంతో మనస్తాపానికి గురై 2.5 ఏళ్ల కుమారుడితో సహా బిల్డింగ్ పై నుండి దూకిన తల్లి సుధేష్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ వనస్థలిపురం చింతలకుంటకు చెందిన సుధేష్ట ఈ నెల 16వ తేదీన నాచారంలోని బంధువుల శుభకార్యానికి వెళ్లగా తన 7 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని అవి దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధేష్ట తన 2.5 ఏళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ తో పాటు 3 అంతస్తు నుంచి కిందకు దూకింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధేష్ట బంధువులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాబు అదీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం పోలీసులు.